ఈరోజు భారతీయ చరిత్రలో మరొక కొత్త అధ్యాయం. మా భారతీయ జనతా పార్టీ నేషనల్ లీడర్గా, జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు నితిన్ నవీన్ గారు మాకు 16వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. ఆ మహానుభావుడు 1980 మే 23వ తారీఖున రాంచీలోని జార్ఖండ్లో జన్మించి ఆయన 2006 నుంచి ప్రముఖమైన ఆయన తండ్రి మరణానంతరం ఆయన అంటే కిషోర్ ప్రసాద్ గారు, కిషోర్ ప్రసాద్ సిన్హా గారి తండ్రి, మీరా సిన్హా గారు వారి తల్లి. ఆయన 1980 మే 23 జన్మించి భారతీయ జనతా పార్టీలో చాలా ప్రముఖమైన స్థానాన్ని పొంది 2006లో మొదటిసారిగా ఆయన బంకింపూరు నియోజకవర్గా నుంచి మొట్టమొదటిసారిగా ఆయన ఎన్నిక కావడం జరిగింది. తర్వాత 5 సార్లు వెనుతిరిగి చూడకుండా విజయ పతాకాన్ని ఎగరవేస్తూ భారతీయ జనతా పార్టీకి పెట్టని కోటగా మారి ఆయన చాలా ప్రముఖమైన స్థానంలో ముందుకు సాగుతూ నరేంద్ర మోడీ గారు ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు మాట చెప్పాడు, ఈరోజు నితిన్ నవీన్ నాకు బాస్గా మారాడని చెప్పడం ఆయన యొక్క గొప్ప సంస్కారానికి, చిన్న వయసులో 45 సంవత్సరాల వయసులో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కావడం, ఛత్తీస్గఢ్, సిక్కిం వంటి రాష్ట్రాలకు ఎన్నికలకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉండడం, ఆ రాష్ట్రాల్లో ఈ విజయం సాధించడానికి కారకుడవడం ఇవన్నీ కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలకి పెట్టని కోటగా మారాయి. అందువల్ల ఈరోజు ఆయన 2025లో వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదలైన ఆయనకి ఇన్ఛార్జ్ ఇస్తే సంవత్సరం తిరగకుండా 2026లో ఆయన జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు, ఫుల్ టైం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షుడిగా ఆయన పదవి బాధ్యత స్వీకరించారు ఆయన. సో ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ ప్రత్యేకమైన సమావేశం ఏర్పడి మీ ద్వారా నేను అందరికీ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్తాను. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ప్రముఖమైన 18 రకాల విశిష్టమైన సేవలతోనే ప్రజలకు సేవ చేస్తున్నాను. ఇది వరకు చెప్పుండొచ్చు, కానీ తిరిగి మళ్ళీ ఎందుకు చెప్తానంటే, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి పేద బడుగు వర్గాలు, అలాగే మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు వీళ్ళకందరికీ నరేంద్ర మోడీ గారు ఏదైతే స్ఫూర్తిదాయకంగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కలిగిన భారతీయుల పార్టీ అనే విషయాన్ని మరొక్కసారి మీకు అందరికీ విన్నవించుకోవడం కోసం, ప్రజల్లో ఉండే అపోహను మీ ద్వారా తొలగించడం కోసం కూడా నేను కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను బంగారు వరలక్ష్మి కానుకని పేరు మీద విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరపించుకునే కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో చాలా విశిష్టమైన కార్యక్రమం అంటే 2 కేజీల బంగారాన్ని దాదాపుగా 2000 మంది మహిళలకి వరలక్ష్మి పూజ టైంలో నేను కానుక ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం చేసేటప్పుడు క్రైస్తవ మహిళలు కూడా నా దగ్గరికి వచ్చి, సార్ మేము యేసు ప్రభువుని పూజ చేస్తాం, ప్రార్థన చేస్తాం, మేము లక్ష్మీదేవుడు కూడా మాకు ఇస్తారని అడిగితే డ్రాలో తగలకపోయిన 25 మంది క్రైస్తవ మహిళకి ఇవ్వడం జరిగింది. రాజకీయ నాయకులు అందరూ కూడా మతాల పేరు విడదీసి నువ్వు క్రిస్టియన్ ఓటు వేయాలి, ముస్లిం ఓటు చెప్పే పరిస్థితుల్లో నేను ఇలాగ క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ వాళ్ళని చూసి మళ్ళా సీతానగరంలో జరిగింది ఈ సన్నివేశం. వాళ్ళని చూసి మళ్ళా ముస్లిం మహిళలు కూడా వచ్చారు, మేము అల్లాని పూజ చేసుకుంటాం సార్, మాకు ఇస్తారా అని అడిగితే వారికి కూడా ఒక 25 బిళ్ళల వాడికి ఇవ్వడం జరిగింది, ఒక్కో గ్రాము. ఇలా 50 మందికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జాతరలోని పండుగలకి కూడా 15,000 పట్టుచీరలు ఇప్పుడు దాకా వితరణ చేయడం జరిగింది. లాస్ట్ టైం మీతో ప్రెస్ మీట్లో నేను పాల్గొనడానికి ఇప్పటికీ జరుగుతున్న డెవలప్మెంట్స్ అని మీకు చెప్తున్నాను. 250 కుటుంబాలకి, వితంతువులకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి, ఇంకా ఇటువంటి ఆధారం లేని పేద కుటుంబాలకి సమాజం తప్పనిసరిగా ఆదరించవలసి ఎవరైతే ఉన్నారో దీన పరిస్థితుల్లో అటువంటి వాళ్ళకి 250 కుటుంబాలకి వారి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 20 కేజీల బియ్యం ప్రతి నెల ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది మా కార్యక్రమం పేరిట. ఏ గుళ్ళైతే ధూపదీప నైవేద్యాలు లేకుండా నిరాదరణకు గురవుతున్నాయో అటువంటి గుళ్ళకి ధూపదీప నైవేద్యాలు, కొన్ని గుళ్ళకి అర్చకులకి జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ పేరు మీద కంబాల స్పోర్ట్స్ అకాడమీ పేరు మీద కబడ్డీ పోటీలు, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ ఇలాంటి టోర్నమెంట్స్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. పేద విద్యార్థులకి బస్ పాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కంటి ఆపరేషన్లు చేపిస్తాను. కంబాల ధన్వంతరి పేరు మీదట యావరేజ్ని ప్రతిరోజు 10,000 రూపాయలు మేము అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఇస్తున్నాం. కొంతమందికి 5 లక్షలు కూడా ఇచ్చిన సన్నివేశాలు ఉన్నాయి.
కొంతమందికి ₹1,00,000 ఇచ్చిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా దళిత బడుగు వర్గాలకి నేను సేవ చేయడం జరుగుతుంది. నేను చేస్తున్న సేవను చూసి ఈ రోజుని మైనారిటీ వర్గాలు మాల మాదిగ ఈ బీసీ ఎస్సీ క్యాసి ఏవైతే ఉన్నాయో సహోదరులు వీళ్ళ నుంచి ఎక్కువగా భారతీయ జనతా పార్టీలో చేరికలకి సిద్ధంగా ఉన్నారంటే నేను నిజంగా చాలా ఈ విషయం మీకు తెలియజేయడం సంతోషపడను. దాదాపుగా కొన్ని వేల మంది కంబాల శ్రీనివాసరావు గారి ద్వారా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇది ప్రాక్టికల్గా మీకు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఎవరు నాతో పాటు వచ్చినా మన పార్టీకి వాళ్ళతో కలిసి చూపిస్తాను నేను ఎంతమంది జాయిన్ అవ్వడం సిద్ధంగా ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి కూడా కంబాల శ్రీనివాసరావుతో కలిసి భారతీయ జనతా పార్టీలో రావడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో మీకు అందరికీ కూడా ఎక్కడ కూడా ఆర్గానిక్ రిజల్ట్స్ ఇవి, ఎక్కడ కూడా ఫేక్ రిజల్ట్స్ కాదు ఇవి. సో ఈ రిజల్ట్స్ కూడా చూపించాలి. ఈ విషయాన్ని మా అధిష్టానం కూడా తెలియజేయడం జరిగింది. వారు ఎప్పుడు ఆదేశాలు ఇస్తారా, ఈ భారతీయ జనతా పార్టీలో చేతులు ఎప్పుడు మొదలు పెడదామని చెప్పి మేమందరూ చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం. ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టాం. ఇలాగ మేము దాదాపుగా 18 రకాల విశిష్టమైన కార్యక్రమాలు చేస్తూ చాలా ముఖ్యమైన కార్యక్రమం మీకు కొన్ని చెప్తున్నాను. మా గోకవరం గ్రామంలో దేవిచౌక్ అమ్మవారికి 21 లక్షలు పెట్టి కిరీటం చేస్తే 14 లక్షల రూపాయలు ఇచ్చాను. అలాగే అమ్మవారికి బంగారు చీర చేయించడానికి 1 కేజీ బంగారంతో నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే కాకినాడలో బాలా త్రిపుర సుందరదేవి అమ్మవారికి అలాంటి బంగారు చీర ఒక్క దేవతామూర్తికే ఉంది, మిగతా వాడికి ఎవరికి లేదు. ₹1,00,00,000 వ్యయంతో నేను దాన్ని తయారు సిద్ధంగా ఉన్నాను. కోరుకొండ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి 25 లక్షలు పెట్టి ఆయనకి బంగారు వేలాయుధం చేర్చడానికి భీమా జ్యువెలరీస్లో 11 తులాలు పెట్టి నేను ఈ మధ్యన కాయిన్స్ తీసుకుని వచ్చాను. భీమా జ్యువెలరీస్ ఎందుకు తీసుకున్నానంటే భీమా జ్యువెలరీస్ వారు ఆ స్టాఫ్ను కూడా నాన్ వెజిటేరియన్ తీసుకోకుండా అక్కడ బాక్సుల్లో నాన్ వెజిటేరియన్ కూడా ఆ ప్రిన్సెస్లోకి అనుమతించరు. అందువల్ల అంత సాంప్రదాయబద్ధంగా వాడు ఆభరణాలు చేయించడమే కాకుండా అంత సాంప్రదాయబద్ధంగా వాడు చేయడానికి ఉన్నారు. కాబట్టి వాడి పవిత్రతను గుర్తించి నేను ఎంక్వైరీ చేసుకుని అక్కడ కొనడం జరుగుతుంది. ఇంకో 11 తులాలు ఈ మంత్ కొంటున్నాను. 20 తులాలు పెట్టి స్వామివారికి చేస్తాను. అలాగే మా గోకవరం పక్కన వేలంకిల్లో 54 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహానికి 12 లక్షల రూపాయలు నేను విరాళంగా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చాను, ఆల్రెడీ 6 లక్షల దాకా ఇచ్చాను. ఎవ్రీ మంత్ 2 lakhs నేను రిలీజ్ చేస్తాను. శ్రీరంగపట్నంలో మోదకొండమ్మ తల్లి గుడికి 13 లక్షలు పెట్టి ఒక శాశ్వత ప్రాతిపదిక మీద షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కోరుకొండ పాసాలమ్మ గుడికి ఇంకొక 10 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా మా ఊర్లో సత్యనారాయణ స్వామి వారికి ఆలయానికి గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయం అంటారు, సత్యనారాయణ స్వామి వారి ఆలయం అంటారు. దానికి ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. పాత గోపురాలు తీసేసి కొత్త గోపురాలు కట్టించి దానికి పెయింటింగ్ వెనకాల కోనేరు అవి కట్టిస్తున్నాను. మా ఊర్లోనే శివాలయానికి రామలింగేశ్వర స్వామి వారి శివాలయానికి కోనేరుకు ఒక 20 లక్షల రూపాయలు, మా ఊర్లో ఇంకో కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి ఒక 10 లక్షల రూపాయలు, అలాగే అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి ఇదివరకు రథాన్ని అద్దెకి తీసుకొస్తుంటే 50 లక్షల రూపాయలు పెట్టి అమ్మవారికి భారతదేశంలో ఎక్కడ మీకు కావాలంటే క్లిప్స్ రిలీజ్ చేస్తారు. ఆ రథం ఎంత అందంగా ఉంది, ఎంత బాగా డిఎస్పి శ్రీకాంత్ గారు చాలా మెచ్చుకున్నారు. ఎలా చేయించారండి రథం, ఎవరు చేశారు, ఎక్కడన్నా తమిళనాడు నుంచి వచ్చారని అడిగితే శ్రీరంగపట్నం ఉండే తనకా శ్రీనివాస్, అతని పేరు శ్రీనివాస్, అతను ఆ శ్రీనివాస్ చేశారంటే ఆశ్చర్యపోయాడు. ఆ శిల్ప చెక్కడాలు కానీ లేకపోతే దానికి ఉపయోగించిన సోమిదికర్ర కానీ టేకన్ చాలా అద్భుతంగా చేయించాం. 50 లక్షల రూపాయలు పెట్టి చేయించాం. ఇలాగా ప్రసిద్ధ దేవాలయాలకు అన్నింటికి విరాళాలు ఇస్తూ చాలా గుళ్ళకి ₹1,00,000 ₹2,00,000 విరాళాలు ఇస్తూ కొన్ని కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ స్ఫూర్తితోటి, హైందవ ధర్మాన్ని కాపాడుకునే సదుద్దేశంతో, మత సామరస్యంతో ముందుకెళ్తూ అన్ని మతాలను కలుపుకుంటూ ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ కులాలను వాళ్ళందరినీ కలుపుకుంటూ ఎక్కువ సేవలు వాళ్ళకే చేస్తూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేయడం జరిగింది. అలాగే వినాయకుడి చవితికి క్రిస్టియన్ కుర్రోళ్ళు ముస్లిమ్స్ కుర్రోళ్ళు వచ్చిన దగ్గరికి మేము డీజేలు పెట్టుకుంటాం సార్, మాకు వినాయకుడి బొమ్మ పెట్టుకుంటామని చెప్పి సంతోషంగా వాళ్ళకి విరాళాలు ఇచ్చారు. 15 లక్షలు ఈ సంవత్సరం క్యాష్ రూపంలో ఇచ్చాను, 5 లక్షల రూపాయలు బియ్యంగా ఇచ్చాను. ఇలాగా ఈ మత సామరస్యంతో హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కలిపి చేసుకునే విధంగా పండుగలు నిర్వర్తిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సంక్రాంతి సంబరాలు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసి సంక్రాంతి సంబరాలు కూడా చేయడం జరిగింది, మీరంతా చూశారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. నా మీద ఇంత వేగంగా అనేక రకాలైన కార్యకలాపాలు చేస్తున్న మీద బురద జరిగే ప్రయత్నం కూడా జరుగుతుందని మీకు తెలియజేసుకుంటాను. దగ్గరలోనే ఒక చిన్న సిండికేట్ పర్సన్స్, వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, నేను చెప్పలే అంటే నాకు తెలియదు కూడా అని చెప్పాలంటే,
కొంతమంది నా మీద బురద జల్లే ఉద్దేశంతో దుష్ప్రచారాలు అసత్య ప్రచారాలు చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టుగా విన్నాను. ముందుగానే మీ దృష్టికి దేనికి తీసుకొస్తానంటే, నా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అభిమానులు కానీ ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి, వారి గురించి మాట్లాడకండి. ఎవరైనా నా మీద దుష్ప్రచారం చేస్తున్నట్టయితే ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, ఉత్తేజం పొందడం కానీ, ఆగ్రహం చూపించడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు చాలా స్పీడ్గా ఎదుగుతున్నాడు. అతను ఆపకపోతే మనకి కొన్ని ప్రమాదాలు ఉన్నాయని చెప్పిన ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏవో కార్యక్రమాలు చేస్తున్నట్టుగా నాకు వివరాలు తెలిసినాయి. ఇది చాలా నమ్మకమైన వివరాలు కాబట్టి నేను ప్రెస్ వారికి చెప్పడం జరిగింది. ఏదో ఆషామాషిగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పపోయి ఉండేవాడిని. చాలా నమ్మకస్తుడు. నాకు ఇదివరకు ప్రతిసారి కూడా నా మీద ఎప్పుడెప్పుడైతే దుష్ప్రచారం జరిగిందో ఆ దుష్ప్రచారం జరిగినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఒకరోజు ముందే తెలిసేది. అది తెలిసిన తర్వాత వెంటనే అది కన్ఫర్మ్ అయ్యేది. అలాంటి దుష్ప్రచారం ఒకటి ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. దాని వివరాలు నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను దాని గురించి చెప్పడం తక్కువగా మాట్లాడుతాను గురించి. ఏది ఏమైనా ఈ రోజుని మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, నబీన్ నితిన్ గారికి వారికి శుభాకాంక్షలు తెలియడం కోసం, మీ అందరితోటూ ఆ ఆనందాన్ని పంచుకోవడం కోసం చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం కాకుండా మేము చేస్తున్న భారీ ఎత్తున చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు మీ దృష్టికి ఇంకొకసారి తీసుకురావాలి. కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయని చెప్పి ఆ డెవలప్మెంట్స్ మీకు చెప్పడం కోసం చెప్పి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు.